హలో అండి. సమ్మర్‌లో కందిపప్పు కంటే కూడా పెసరపప్పునే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము చలవ కాబట్టి. పెసరపప్పు మామిడికాయ కోసం ముందుగా ఒక కప్ వరకు పెసరపప్పుని నీట్‌గా వాష్ చేసుకున్నాక అందులో వాటర్ యాడ్ చేసి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టి నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కప్ వరకు మామిడికాయ ముక్కలు, ఒక ఆనియన్‌ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. 6, 7 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని కొంచెం పసుపు, నెయ్యి గానీ, ఆయిల్ గానీ వేసుకొని ఇలా 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. మరీ మెత్తగా అయిపోకూడదు. కొంచెం పలుకుగా ఉంటే టేస్ట్ బావుంటుంది. గరిటెతో మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇందులో పోపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, 5, 6 మెంతులు, తొక్క తీసేసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని చిటిపెటలాడాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పులో వేసేసి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర, అలానే ఫైనల్‌గా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దించేస్తే ఎంతో టేస్టీగా, కడుపుకి ఎంతో చల్లగా అనిపించే పెసరపప్పు మామిడికాయ రెడీ అయిపోతుంది. బాయ్.